ప్రేమలు నట్టెళ్ళు. స్పెషల్ ఎంట్రన్స్ కోడి పందాలు చూడడానికి వెళ్తున్నాం. సో ఇప్పుడే మురమళ్ళ అనే గ్రామానికి వచ్చాము. ఇవ్వండి తీసుకొచ్చారు బ్రో. సో ఇక్కడ అన్ని కోడి పందాలు అన్నీ జరుగుతాయి. సో అది ఇప్పుడు మనం రికార్డ్ చేయడానికి లోపలికి వెళ్తున్నాం అన్నమాట. ఓకేనా. ఒక మినీ స్టేడియంలా ఉంది. లోపలికి రాగానే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా ఉంటుందని. సో ఇక్కడ 26 పందాలు ఇవాళ సంక్రాంతి నాడు. ప్రతి పందెంకి లక్షల రూపాయల్లోనే మొత్తం. ఒక్కసారి ఈ పుంజు చూడండి ఎలా ఉందో, ఎంత బలంగా ఉందో. ఆల్ సెట్ మాట. సో ఇవాళ స్పెషల్ సంక్రాంతి. నేను అంటే కేరళ వెళ్ళిపోతుంటాను. ఒక్కసారి ఈ కోనసీమ అందాలు చూడండి. మొత్తం కొబ్బరి చెట్లు, పంట పొలాలు, అందులోని అస్తమిస్తున్న సూర్యుడు ఎంత అందంగా ఉంది చూడండి. మొత్తం ఈ కెనపీ అంతా. సో ఎప్పుడు కోనసీమలోని కోడి పందాలు చూడలేదు. సో మన బకెట్ లిస్ట్లో ఇంకోటి చెక్ చేయడానికి కోనసీమ అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇవాళ హైదరాబాద్ నుంచి ఒక బస్ బుక్ చేశాను. ఆ బస్సులోని మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం కాకినాడలో నా ఫ్రెండ్ లక్ష్మణ్ ఉన్నాడు. చాలా రోజులు అయింది ఆయన కలిసి కూడా. వైజాగ్లో కలుస్తున్నాం కానీ కాకినాడలో ఆయన ఇంటికి వెళ్ళలేదు. సో ఆయన CEO ఆఫ్ జిల్లా పరిషత్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు బస్ బుక్ చేసేసాం. సో ఇవాళ మొత్తం భోగి, సంక్రాంతి, కాకినాడ, ఆ పక్కన కోనసీమ మురమళ్ళ అనే ఒక విలేజ్లోని కోడి పందాలు బ్రహ్మాండంగా అవుతాయని విన్నాం. సో ఇవన్నీ చేసేద్దాం. సో మొదటిగా బస్ అయితే తీసేసుకుందాం. సంక్రాంతి కాబట్టి విపరీతమైన రష్, ట్రైన్లు దొరకవు, ఫ్లైట్లు కూడా కన్వీనియంట్ టైమింగ్ లేదు. సో బస్ అయితే స్లీపర్ బస్సులు బాగా తిరిగేసాం కాబట్టి స్లీపర్ బస్ కూడా బాగా విపరీతమైన ప్రైస్ ఉంది. మామూలుగా అయితే 1000 రూపాయలు 900 ఉన్నది, ఇప్పుడు 2600 ఉంది. 2600 అయినా పర్వాలేదు, మనకు వెళ్ళాల్సింది డెస్టినేషన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇవాళ రాత్రి కాకినాడ వెళ్ళిపోతాం. లెట్స్ గో. సో 2400 2600 లక్ష్మీ ట్రావెల్స్ అని ఈ బస్ ఎక్కేసాం. ఇది కొత్త బస్ కాబట్టి నీట్ అండ్ క్లీన్, చాలా బాగుంది. సో మొత్తానికి ఒక 10 నుంచి 11 గంటలు కాకినాడకి జర్నీ. బాగా పడుకొని లేచేసరికి గోదావరి నది దాడుతున్నాం. భలే అనిపిస్తుంది. ఆ గోదావరి అందమే అందం. ఇదిగోండి రాజమండ్రి వచ్చాం, కొద్దిసేపట్లో కాకినాడ. చూడండి గోదావరి జిల్లాలకు వచ్చేసాం సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడానికి. ఇప్పుడు రవితేజ గారి సినిమా చూడడానికి రెడీ. బోనా రెడీనా? రెడీ. సో మొత్తం సంక్రాంతి కాబట్టి ఎక్కడ చూసినా ఫెస్టివల్ అట్మాస్ఫియరు. ఇది SRMT మాల్ మాట. ఇక్కడ 2 సినిమాలు అయితే చూసేసాం. ఒకటి భర్తమాయశలకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు. ఇదిగోండి ఇది కాకినాడలో SRMT మాల్. సో నేను కాకినాడ చాలాసార్లు చిన్నప్పుడు వచ్చాం కానీ గుర్తున్నంత వరకు ఇదిగోండి ఇది కాకినాడ కాబట్టి ఇది చూసి. సో కాకినాడలో సక్సెస్ఫుల్గా సినిమా చూస్తాం. మన వాళ్ళు పక్కనే మాట SRMT మాల్. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చూడండి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడానికి మనం వచ్చేసాం గోదావరి జిల్లాలో. ఇప్పుడు ఉన్నాం కాకినాడ, మన బేస్ మాట. సో లక్ష్మణ్ ఇంటికి వచ్చేసాం. లక్ష్మణ్ ఏమో ఇప్పుడు ఈస్ట్ గోదావరి అంటే 2 గోదావరి జిల్లాలకి ఒక పెద్ద ఆఫీసర్. ఇప్పుడు పంచాయతీరాజ్ మన డిప్యూటీ CM గారితో ఉంటాడు. ఎక్కడ డిప్యూటీ CM గారి ఈవెంట్ అయినా కూడా మీరు చూడొచ్చు. మొన్న జ్యోతి ప్రజ్వలన చూసారా, ఆయనకి ఈయనే క్యాండిల్ ఇచ్చి చేయిస్తున్నాడు. సో మంచి రోల్కి వచ్చాడు కాబట్టి ఇక్కడ ఉంటున్నాడు. ఒకసారి ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ చూపిస్తా. ఇప్పుడు లంచ్కి రెడీ అవుతున్నాం. ఒకసారి చూద్దాం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. సో ఆయనకి గవర్నమెంట్ పెద్ద గెస్ట్ హౌస్ ఇస్తే అని ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. SRMT ఇదిగోండి ఇది. ఒకసారి చూద్దాం అసలు ఏంటంటే ఉన్నాయో లంచ్కి. డిప్యూటీ CM గారి ఫ్రెండ్ ఎక్కడ చూసినా డిప్యూటీ CM ఉన్నారు. ఎక్కడ మీ బాస్? ఆగస్ట్ 15కి నిన్న నువ్వు క్యాండిల్ ఏదో ఇచ్చావు కదా ఆయనకి వెలిగించమని. నా ఫ్రెండ్స్ అందరూ పంపిస్తున్నారు ఏంటి మీ వాడు డిప్యూటీ CMతో ఉన్నారని. సో ఓకే బోనా ఏంటి ఇవాళ లంచ్ చూద్దాం మొత్తం అని చెప్పు. పీతలు ఏం స్టఫ్ చేస్తారు అందులో? మీట్, క్రాబ్ మీట్ వేసి. క్రాబ్. ఇది క్యాష్యూ మటనా చికెనా? టమాటా క్యాష్యూ. టమాటా క్యాష్యూ. ఓకే ఫస్ట్ చూద్దాం. ఇది చేవదుంపల ఫ్రై, అన్నం, దొండకాయ ఫ్రై, రసం, గారీస్, మటన్. సో ఇది గైస్ ఒక ఆర్డినరీ లంచ్. పెరుగు. ఇది మాత్రం వాసన గుమ్మలాడేస్తుంది. సినిమా ఆల్రెడీ రివ్యూ ఇచ్చావు కదా, మళ్ళీ చెప్పక్కర్లేదులే, అంతే కదా. సో ఇది లంచ్ మాట. ఏంటండి ఇది? వైజాగ్ మాడుగుల హల్వా. ఇది
సున్నుండ్లు. సున్నుండ్లు, ఇది తొక్కుండ్లు. తొక్కొండ్లు, సో ఇవి మురి ఉండ్లు, Yep. రోజ్ కేక్స్ సెటప్ చేసేవాళ్ళం. ఇది నాని ఏంటివి? ఎదురా పాకుండ్లు, పాకొండ్లు, ఇవి పప్పొండ్లు. కార్న్ మిక్స్, ఓరి నాయన ఇవన్నీ తిని చచ్చిపోలేము. ఇది తాండ్రా నీ స్పెషల్. తాండ్రా సూపర్ గైస్, ఫెస్టివిటీస్. సో కాకినాడలో ర్యాపిడో బైక్ తీసుకొని వెళ్తున్నా, ఊరికే ఊరంతా చూడొచ్చు కదా అని. అదేదో ఉదయం కెఫే అంటే కొత్తగా ఉంది. ఇప్పుడు మనం వెళ్తున్నాం GRTకి డిన్నర్. సో బైక్ మీద వెళ్తే అన్ఇంటరప్టెడ్ వ్యూస్ కదా, సో కాకినాడ అందాలు ఒక్కసారి ఆస్వాదిద్దామని ఇప్పుడు గ్రాండ్ కాకినాడ హోటల్కి వెళ్తున్నాం. సో వైజాగ్లో నో హోటల్ ఎలాగో అలా అంట, అక్కడ ఏదో స్పెషల్ డిన్నర్ అయితే మనోడు ఆర్గనైజ్ చేశాడు, బఫే స్టైలు. చాలా 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 రకాలు ఉన్నాయి. వెళ్దాం లోపలికి. ఎంట్రింగ్ గ్రాండ్ కాకినాడ. సో ములక్కాడ, డ్రమ్ స్టిక్, క్యాష్యూ అండ్ చికెన్ కాంబో విత్ ప్రాన్ బిర్యానీ. నో హోటల్ ఆఫ్ కాకినాడ. సో వైజాగ్లో నో హోటల్ ఉంది కదా, ఇది బెస్ట్ అంట, గ్రాండ్ కాకినాడ అని. ఇక్కడికి వచ్చి బాగా డిన్నర్ తిన్నాం. GRT గ్రాండ్ కాకినాడ గ్రాండ్ GRT కాదురా, గ్రాండ్ కాకినాడ GRT అని ఉంది. సో అదిగోండి కాకినాడ డిన్నర్ అయిపోయింది. సో బోనా ఇప్పుడు మా అమ్మ నాన్నలాగా మాట ఇండియాలో జోక్ కదరా, సీరియస్గా మెసేజ్ పంపించే కదా. సో రేపు మార్నింగ్ భోగి తీసుకొని రేపు మనం రేపు ఏవో విలేజెస్కి వాటికి వెళ్తున్నాం. సంక్రాంతి వైపు చూడడానికి విలేజ్ వెళ్తున్నాం. సో ఈయన బిజీ ఉన్నాడు, నేను రేపు వేరే ఫ్రెండ్స్తో కలిసి అక్కడ కోడి పందాలు అవన్నీ ఉంటాయి కదా సంక్రాంతికి, వేరే ఫ్రెండ్స్తో కలిసి దానికి వెళ్తున్నాను. సో రేపు డీటెయిల్గా మీకు చూపిస్తాను, ఓకేనా? సో హ్యాపీ భోగి టుమారో మార్నింగ్. అది అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. సో డిన్నర్ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. ముందుకు వచ్చినావా? ఓకే. సో గోదావరి జిల్లాల నుండి అందరికీ భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు కరెక్ట్గా టైం 5:30 అయింది. మేము కిందకి వెళ్తున్నాం భోగి మంట వేయడానికి. ఇదిగోండి లక్ష్మణ్ వాళ్ళ అక్క, లక్ష్మణ్ గారు బావగారు. సో ఇక్కడ వాళ్ళిద్దరూ మిస్సింగ్, వాళ్ళు వస్తారు, జాయిన్ అవుతారు. సో ఇప్పుడు కిందకి వెళ్తున్నాం అన్నమాట భోగి మంటలు. అది లెట్స్ గో. మొత్తం ఫెస్టివల్ అట్మాస్ఫియర్. ఇదిగోండి ముగ్గులు, ముంగిట్లో ముగ్గులు అంటారు కదా, కలర్ఫుల్గా. ఆ తర్వాత ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోనే భోగి అరేంజ్ చేశారు. అసలు ఇన్ని సంవత్సరాలు అయిందో ఇలా భోగి మంటలు నిజంగా ఎక్స్పీరియన్స్ చేసి. ఇదిగోండి ఆల్ సెట్. టోటల్గా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి ఈ భోగి మంటలతోని. ఏరా సో ఓకే గైస్. సో పొద్దున్న ఇదిగోండి భోగి మంట లక్ష్మణ్ వాళ్ళ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో బాగా మండుతుంది. ఇప్పుడు టైం 5:45 అయింది. అందరం ట్రెడిషనల్గా రెడీ అయ్యి అందరూ వైట్ అంచెలేసుకొని బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చాలా రోజులైంది భోగి మంట వేసి. సో రియలీ స్పెషల్ భోగి అండ్ సంక్రాంతి మాట. చూడండి ఫుల్ టెస్ట్ చూపిద్దాం. సో కంప్లీట్ అటైర్ చూపించాలంటే మన లుంగిలు కూడా చూపిద్దామని ఇదిగోండి కెమెరా కిందకి దించి పాప రామరాజ్ పంచులు కొనుక్కొచ్చారు వాళ్ళు. నాదైతే రామరాజ్ పంచ్ కాదు, జస్ట్ రెగ్యులర్ పంచే. ఇది మాట మన భోగి సెటప్. భోగి బాగా సెలబ్రేట్ చేస్తాం. సో ఈ భోగి మంటల్లో చెత్త చెదారం దరిద్రం అన్నీ మండిపోయి కొత్తగా మంచిగా స్టార్ట్ అవ్వాలని ఈ ఇయర్. దుష్టులందరూ సర్వనాశనం అయిపోయి అంతే కదరా. మరి కామాఖ్యలో చెప్పాం కదా దుష్ట శిక్షణ అని. దుష్టులందరూ శిక్షించి దౌర్భాగ్యులందరూ నాశనం అయిపోయి సో కాకినాడలో SRMTలో మొత్తానికి భోగి మంట అయితే వేసాం. చాలా బాగా అయింది. ఇవాళ నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం, అక్కడికి వెళ్దాము.
సాయం కలిగే వారు కానీ ఆ వెంకన్న బాబు తోడు కలిగి ఆ సింహాద్రప్పన్న సాయం కలిగి. ఓకే గైస్, అనగనగా ఒక రాజు సినిమాకి వెళ్ళడం వల్ల కొంచెం లేట్ అయింది. మనం అయితే ఇప్పుడు కోనసీమకి వెళ్ళిపోతున్నాం. కోనసీమ జిల్లాలో సంక్రాంతి ఎలా జరుగుతుంది, అసలు వచ్చిందే కోనసీమ కోసం కదా. ఎందుకంటే నేను, అక్క, బోన, బావగారు కలిసి వెళ్ళిపోతున్నాం. ఈయన ఆర్థోపెడిక్ సర్జన్. బావగారు మీరు ఆర్థోపెడిక్ సర్జన్, అక్కేమో పెథాలజిస్ట్, ఇంకా వర్కింగ్. ఓకే, ఎక్కడ శ్రీకాకుళంలో వర్కింగ్. అక్క ఏ హాస్పిటల్ అక్క? గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. సో ఇద్దరు డాక్టర్లు, నేను ప్రొఫెసర్, ఆవిడ యాక్టర్. కూడా చెప్పు. ఓ ఉండకూడదు కదా. ఓకే, మళ్ళీ దానికే పర్లేదు, అక్కడికి వెళ్తాను. హాయ్. ఓకే, సంక్రాంతి, భోగి అన్ని కూడా ఇక్కడ కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి అన్ని ఫేమస్ అన్ని కూడా వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్ 3-4 days. అవునా, మమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేస్తావు అయితే? నో, మాకు మంచి లొకేషన్ లో వేసి మేము ఎత్తుకుంటాం. ఆల్రెడీ నీకు స్వీట్స్ తెప్పించండి. హాట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. కాదు, నాకు చాలా స్వీట్లు తెప్పించండి. స్వీట్లు తిన్నని తెలుసు అడిగి ఆడి తినేస్తాను నా పేరు చెప్పుకొని. అది చదువుకోండి. ఈయన నాతో పోటీగా ఉన్నాడంట. పోటీగా. సో పొద్దున్నేమో పంచులన్నీ కొనుక్కున్నాం, రామరాజువి కొనుక్కొని మొత్తం బాగా తయారయ్యాం. 5:30కే అందరూ లేచి వస్తే మేమేమో ఫుల్ పంచులు వేసుకొని, షర్ట్లు వేసుకొని బాగా తయారై కలర్ఫుల్గా చాలా రోజులతో భోగి చేసుకున్నాం. భోగి బ్రహ్మాండంగా అయిపోయింది. సో ఇప్పుడు కోనసీమ అందాలు. నా డ్రోన్ కూడా పట్టుకున్నా. ఎక్కడైనా ఇచ్చు డ్రోన్ అంటే డ్రోన్ వేసేద్దాం, గోదావరి రివర్ తీసేద్దాం, పంట పొలాలు తీసేద్దాం. ఇది గైస్. సో లెట్స్ గో అండ్ రాక్ ద షో. మళ్ళీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు. బోరే ఏం చెప్పాలి నువ్వు? అందరు ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు చూసారా. నేను ఎలా చెప్పాను, భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ పొంగల్, హ్యావ్ ఎ నైస్ డే అంటున్నారు. అది. సో ఇప్పుడు డైరెక్ట్గా మరుమళ్ళ అనే గ్రామంకి వెళ్ళిపోతున్నాం. అక్కడ పోటీలు బాగా జరుగుతాయంట. సో అదిగోండి మొత్తం కోనసీమ అందాలు చూడండి. ఆంధ్రప్రదేశ్ దాటేసి యూనియన్ టెరిటరీ పాండిచ్చేరికి వచ్చేసాం. పాండిచ్చేరి అంటే అంత ఫ్రిడ్జ్లో ఉంటుంది అనుకున్నా, మామూలు ఆంధ్రలాగే ఉంది, మన ఊర్లాగే ఉంది. సో ఇది యానం. సో యానాం కూడా నా చిన్నప్పుడు వెళ్ళాను. మళ్ళీ ఇదిగోండి, ఇది ఎంట్రన్స్ టు యానాం యూనియన్ టెరిటరీ. ఆంధ్రప్రదేశ్లో ఒక ఆంక్లేవ్ ఇదన్నమాట యానాం. సో ఇప్పుడు గోదావరి నది దాటేస్తాం. ఇదిగోండి బ్యూటిఫుల్ గోదావరి. ఇక్కడ రావులపాలెం తర్వాత అంతా డెల్టా కదా. ఇదిగోండి ఎన్ని నీళ్ళు ఉన్నాయో గోదావరిలోని. పైనుంచి నా ట్రైపాడ్ స్టాండ్ పైకి ఎత్తి మరీ తీస్తున్నా. కాకపోతే గోదావరి క్రాసింగ్ ఆల్వేస్ స్పెషల్. ఇదిగోండి ఇప్పుడు ఒక డ్రోన్ షాట్ చూపిస్తాను మీకు, అదిరిపోద్ది. ఇది మొత్తం గోదావరి బ్రిడ్జ్ చూడొచ్చు. మన కోనసీమ యానాం దాటాం. ఇదిగోండి గోదావరి నది. ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి ఎంత బ్రహ్మాండంగా ఉందంటే అసలు కళ్ళు చాలని అందం. ఇప్పుడు ఈ గోదావరి నది దాటే మనం వెళ్తున్నాం కోనసీమ మాట. ఇప్పుడు ఉన్నాం మనం కోనసీమలో. చూడండి ఎంత అందంగా ఉందో. ఓకే, మన లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కూడా గోదావరి చూడండి సుభిక్షంగా. ఆంధ్రప్రదేశ్కి నీ పంటలు ఇచ్చే గోదావరి మహాతల్లి ఎంత బ్రహ్మాండంగా ఉందో. వావ్, సంక్రాంతి సంబరాలకి స్వాగతం. వెళ్ళిపోతున్నాం. సో దారిలో లంచ్ చేసేసాం. లంచ్ చేసేసి ఇప్పుడైతే కోడి పందాలు బరి దగ్గరికి అయితే వెళ్తున్నాం. చెట్లు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. కోనసీమ ఒక రకమైన అందం. ఇది మొత్తం ఈ గ్రౌండ్ దగ్గరికి వచ్చాం. ఇక్కడంతా కార్లు అసలు చూడండి ఎంత క్రౌడెడో. ఇంత భారీ ఎత్తున అవుతుందని అయితే నాకు ఎప్పుడూ తెలియలేదు. ఇటువంటి సంక్రాంతి సంబరాలు. సో ఇప్పుడే మురమళ్ళ అనే గ్రామానికి వచ్చాము. ఇటువంటి తీసుకొచ్చారు బ్రో. సో ఇక్కడ అన్ని కోడి పందాలు అన్నీ జరుగుతాయి. సో అది ఇప్పుడు మనం రికార్డ్ చేయడానికి లోపలికి వెళ్తున్నాం అన్నమాట. ఓకేనా? చూడండి ఈ పెద్ద గ్రౌండ్లోని ఎంత బాగా షామియానా వేసి ఒక పెద్ద మినీ స్టేడియంలా వెరైటీలో ఉంది. లోపలికి వెళ్తున్నాం. స్పెషల్ ఎంట్రన్స్ కోడి పందాలు చూడడానికి వెళ్తున్నాం. నేను ఇన్స్టాలో చూశాను భీమవరంలో ఇంకా పెద్ద ఉన్నాయి. కాకపోతే మనం మరుమళ్ళకి వచ్చాం కాబట్టి ఇది కూడా మొత్తం ఎల్ఈడి స్క్రీన్స్తోని రౌండ్గా ఒక రెక్టాంగిల్ లాగా మొత్తం అంతా జరుగుతుంది. ఈ ఫర్ ద షో అని ఈ పైన లోపల బరిలోకి వచ్చేసాను నేను ఇప్పుడు. అంటే ఆ పైనుంచి సరిగ్గా కనబట్టలేదని ఈ కోళ్ళు పట్టుకున్నారు రెడీగా. మొత్తం షూట్ చేస్తున్నారు. చుట్టుపక్కల కెమెరామెన్ అవసరం అంతా కూడా రెడీ చేస్తారు. సో ఒక లెవెల్లో కాకుండా చాలా
బ్రహ్మాండంగా అవుతుంది. సో ఫైట్ అలాగైతే మీకు చూపించట్లేదు, అలానే డబ్బులు కలెక్షన్, డబ్బులు ఏం జరుగుతున్నాయి కూడా నేను చూపించదలుచుకోలేదు. ఈయన చూడండి, ఫుల్ బంగారం నెక్లెస్లు వేసుకొని బంగారం బాహు. ఇదిగోండి మన ఎరీనాలో విఐపి సిట్టింగ్లో కూర్చున్నాం. వెనకాల ఇన్ని రోజు ఉన్నాయి, ముందరకేమో రౌండ్గా మీరు చూడొచ్చు. ఇక్కడ ఇప్పుడు లోకల్ పాలిటీషియన్స్ అయితే వచ్చారు, మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ మెంబర్స్, రాజ్యసభ ఎంపీలు అందరూ వస్తున్నారు. అందరూ వచ్చి ఇక్కడ ఈ లోకల్, ఇది ముమ్మిడివరం కాన్స్టిట్యుయెన్సీలో వస్తుంది. దీని పేరు మళ్ళీ మరుమళ్ళ. ఇదిగోండి మొత్తం ఆయన లోకల్ పాలిటీషియన్ అనుకుంటా. మొత్తం చుట్టూరు ఇదిగోండి, ఇక్కడైతే మీరు మొత్తం ఇది చూడొచ్చు. టోటల్గా స్టేడియం సెటప్లా ఎలా ఉంది అని అది మీకు చూపిస్తాను. ఇదే కాకుండా మొత్తం ఫెసిలిటీస్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయంటే ప్రతి 5 నిమిషాలకి తేగలు, లేకపోతే అరిసెలు, లడ్లు, వాటరు, డ్రింక్స్ అన్నీ కంటిన్యూస్గా సరఫరా చేస్తున్నారు. దీనికి ఏమీ పే లేదు, ఎంట్రన్స్ టికెట్ లేదు. అరిసే ఇలా వరుసగా వస్తున్నాయి, అలా కంటిన్యూస్గా నాన్ స్టాప్. ముసుగు పందెం అంటే ఏంటి? అది కత్తులు కట్టకుండా డైరెక్ట్గా వదులుతారు బ్రో, ఏదైతే వెనక్కి వెళ్ళిపోతుందో అది. అంటే ఇప్పుడు ఈ పోటీలో కోడి చచ్చిపోతుందా? చావదు బ్రో, బ్యాక్ వెళ్ళిపోద్ది అంతే. కొన్ని అసలు ఏం చావా? సో అదే ముసుగు పదం అండి. ముసుగు పదం అంటే కళ్ళు కట్టేస్తారు, గంతలు ఉంటాయి ఏమో అనుకున్నాను. కత్తులు కట్టరు, ఓన్లీ కత్తులు లేకుండా. ఓకే, ఆ ముసుగు పందంకి అందరూ వా 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 అంటున్నారు. ఓకే, అది గైస్ మొత్తానికి. సో యూనివర్సల్గా ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరు, నేను అక్కడ డాష్ మీద కూర్చుంటే అందరూ వచ్చి అన్న వదలకు కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నారు యూనివర్సల్గా. చూడండి ఎక్కడో పరారీలో ఉన్నాడు, మనమేమో వీధి వీధి, ఊరు ఊరు, పంచాయతీ జిల్లా తిరుగుతున్నాం. ఆ 3 ఏళ్ళ బ్యాక్ ఏవేవో చెప్పాడు. సో వినేవాళ్ళు ఉంటే నేను యాక్చువల్లీ నన్ను వినేవాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్పేవాడు చెప్తున్నాడు, అది మాత్రం నిజం. ఓకేనా, సరే వెళ్దాం. సో ఇదే కాకుండా ముసుగు పందెం అంటే మామూలుగా కోళ్ళని చూస్తారు, ఆ కోళ్ళు ఈకలు వెనకాల ఎలా ఉన్నాయి, ఫెదర్స్ ఎలా ఉన్నాయి, ఎలా నిల్చుంది, దాన్ని బట్టి చూసుకొని దాని మీద పందెం కాస్తారన్నమాట. ముసుగు పందెంలో ఏం చేస్తారంటే 2 కోళ్ళని చూడకుండా, అంటే ఆ కోడిని చూడరు, ఈ కోడిని చూడరు, వాటిని కప్పిపెట్టి లేదా బ్యాగ్లో తీసుకొస్తారు. ముసుగు పందెం అంటే బ్లైండ్గా పందెం కాయడం. ఆ తర్వాత నేను అనుకున్న డబ్బులు అవన్నీ గురించి మాట్లాడకూడదని ఇన్స్టాగ్రామ్లో కోట్ల పందాలని, లక్షల పందాలని అన్నీ మాట్లాడేశారు కాబట్టి మనం కూడా చెప్తున్నాం. ఇక్కడ మొత్తం ఒక్కొక్క పందెంకి 9 లక్షలు, 11 లక్షలు, 12 లక్షలు, ఒకటేమో 20 లక్షలు కూడా అయిందంట. ఆ విధంగా అవుతున్నాయి. సో నాకైతే ఒక బకెట్ లిస్ట్ ఐటమ్ అయితే కవర్డ్. నేను మళ్ళీ ఇంకో కోడి పందాలు ఎప్పటి నుంచో చూద్దామని, ప్లస్ కోనసీమలో భోగి అండ్ సంక్రాంతి చాలా 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 సంతోషంగా ఉంది ఇది అయినందుకు. అందుకే ఇది వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తున్నా మీకు. చూడండి రవి షూటింగ్, రవి ఎలా ఉందో సూర్యబింబం. సో మొత్తానికి కోనసీమ జిల్లాలో మనకి ఎక్కడ పడితే అక్కడ బాబాసాహెబ్ స్టాచ్యూస్ కానీ, బొమ్మలు కానీ, లేకపోతే పోస్టులు కానీ విపరీతంగా కనిపిస్తున్నాయి. ఇదిగోండి మళ్ళీ మీకు ఇందాక చూపించింది పంచముఖ ఆంజనేయ స్వామి. ఇప్పుడు మళ్ళీ గోదావరి నది దాటి ఒకసారి ఆ పైన అక్కడ కిందకి వెళ్ళి గోదావరి వాటర్ దగ్గరికి వెళ్దామని చూపిస్తాను మీకు ఒకసారి. గోదావరి జిల్లాలకు వచ్చేసి గోదావరి గట్టు చూడకపోతేలాగా ఇదిగోండి గోదావరి బ్యాంక్ వచ్చేసాం. లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నాకు రివర్స్ అంటే ఒక ఫ్యాసినేషన్. అన్ని ఏ రివర్స్ ఉన్న బ్రిడ్జ్లు మీద చూస్తున్నాం కదా. ఇదిగోండి గోదావరి ఎదురు చూపిస్తాం మీకు. ఇదిగోండి ఓ పొంగనే గోదావరి, ఆహా లైఫ్ లైన్. నిజంగా ఈ రివర్ లేకపోతే ఏమైపోతాయి మన 2 రాష్ట్రాలు. నిజంగా వావ్, ఏం బ్యూటీ రా నాయన. నీళ్ళు ఉన్నాయి చూసారా, ఎంత బ్యూటిఫుల్ ఉంది, చల్ల గాలి, సో లవ్లీ. చూడండి గైస్, లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మ్యాన్ ఐఎమ్ సో హ్యాపీ. గోదావరి నది ఒడ్డున ఉన్నాం. సో బ్రహ్మాండంగా చూసాం. మూరుమళ్ళ గ్రామానికి వెళ్ళాం, బ్రహ్మాండంగా అయిపోయింది. కొట్టుపందం అన్నీ చూసేసాం. ఇదిగోండి రివర్ గోదావరి, ఫీలింగ్ సో గుడ్. మళ్ళీ నాకు తెలిసిన విషయం మాత్రం షేర్ చేసుకుంటున్నా. ఏదైనా తప్పు ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఈ కోనసీమ జిల్లా కొత్తగా ఫామ్ అయింది కదా, ఇక్కడ కన్వర్జన్స్ ఎక్కువ అంటే క్రైస్తవ మతం పుచ్చుకునేవాళ్ళు చాలా ఎక్కువ మంది అని. ఇక్కడ యానాంలోని ఒకవైపు పంచముఖ ఆంజనేయ స్వామి అది చూసాం కదా, ఇటుపక్క యేసయ్య స్టాచ్యూ ఉంది. ఇదిగోండి దీని మీద కూడా డ్రోన్ వేసేసాం. సో బ్రిడ్జ్కి ఆ చివర పంచముఖ ఆంజనేయుడు, ఈ చివర యేసు ప్రభు, చూసారు కదా. సో మళ్ళీ కన్వర్షన్స్ చర్చెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఈ గోదావరి జిల్లాలోని అని విన్నా.
కానీ గోదావరి మాత్రం ఎంత బ్రహ్మాండంగా కనిపిస్తుందో మీరు చూడండి. అందుకని ఆ 2 డ్రోన్ షాట్లు, ఒకటి హిందూ, ఒకటి క్రైస్తవం. సో ఇప్పుడు మనం ఉన్నాం యానాంలోని ఊరికే బ్రిడ్జ్, అది బాలయోగి వారధి అంటారు, కోనసీమ బ్రిడ్జ్. ఊరికే అక్కడ దిగమాట. సో ఆంధ్ర యానం, అదేమో కోనసీమ. చూసారు కదా ఇదిగోండి బ్రిడ్జ్, వెనకాల రివర్ గోదావరి. సూపర్ అసలు. గోదావరి చూస్తే ఒక వైబ్రేషన్ వస్తుంది అన్నమాట. రివర్ గోదావరి చూసినా, కృష్ణ చూసినా, కావేరీ చూసినా, ఏది చూసినా, రివర్ గంగా చూసినా, మహానది చూసినా, నర్మదా చూసినా, తప్తి చూసినా, బ్రహ్మపుత్ర చూసినా, ఏ రివర్ చూసినా అదొక వైబ్రేషన్. సూపర్. తగ్గిపోయింది బ్రో. అవునా? మొన్నటి వరకు ఉంది. బాగుంటుంది అసలు చలి ఉండలేకపోయాం. చలి మేము చెల్లా కాకినాడలో మేము హుద్దీస్ చేసుకుని వచ్చాం బ్రో. అవునా? టైం ఎంత అయింది కరెక్ట్గా? 1:10 రాత్రి 1:10కి ఎక్కడికి వెళ్తున్నాం మనం? లైట్ హౌస్ కా? ఉప్పాడ బీచ్కి వెళ్తున్నాం. లైట్ హౌస్, ఉప్పాడ బీచ్ అండ్ లైట్ హౌస్కి వెళ్తున్నాం రాత్రి 1:10కి. అమ్మో స్ట్రైట్ హాక్స్. ఏం ఫిష్ ఇది? ఇది మన రిజర్వాయర్ ట్యాంక్ చేప. మా వాడు వస్తాడండి బెటర్. వా, ఇన్ని రకాల. ఇదేంటిది? మటనా, చికెనా? నాటుకోడి అండి. నాటుకోడి అంటారు. నాటుకోడి. పందెం పుంజు. పందెం పుంజు ఏంటి? పులుసా ఇది? పందెం పులుసు, పందెం ఆవకాయ పులుసా ఏంటిది? పులుసే అండి. కర్రీ. ఓకే, కూర. సో పందెం కోడి కూర. ఇదేదో రిజర్వాయర్ ఫిష్. కోరి నాయన, ఎంతమందికి ఇది? మామూలు రైస్ అండి. ఎంతమందికి? ఫిష్ ఫ్రై ఇది. అది ఎంతమందికి ఇప్పుడు? అది ఏదో 50 మందికో 100 మందికి ఉంది. 20-25 మెంబర్స్ వస్తుందా? అంతే. ఇదేంటిది? ఇది ఫిష్ ఫ్రై అండి. ఫిష్ ఫ్రై. అది ఇది పకోడీ అండి. చికెన్ పకోడీ. ఇది ఏదో పెద్ద పార్టీలో ఉంది. అదే అండి. ఇది ఇది మళ్ళీ సేమ్ కోస కూర అండి. సో ఇది పందెంలో ఓడిపోయింది, సారీ గెలిచిందండి. ఇది గెలిచిందని కూడా చంపిస్తారా? గెలిచింది, ఓడిపోయింది అన్ని ఇక్కడికేనండి ఎండింగ్. అయ్యో, ఓకే. సో ఈ 2 సిమిలరా, వేరేనా? యాక్చువల్లీ మొత్తం నా ఉద్దేశం ఏంటంటే 5 కోళ్ళు అండి. 5 ఆడింది 5 కోసలు అండి. ఓహో, నా ఉద్దేశం ఏంటంటే ఇది వేరే కర్రీ. ప్లేయర్ అది ఆడియన్స్. వావ్, టూ మచ్ కదా. ఫిష్ భలే ఉంది చూడడానికి. ఓకే, గోన్ బి ఇంట్రెస్టింగ్. సో ఇదిగోండి కాకినాడలో స్పెషల్ డిన్నర్ మాట ఇది. అందరూ డిన్నర్ తినేసి బాగా ఇదిగోండి ఇంత ఫాగ్ మధ్యలో కాకినాడ బీచ్ చూద్దామని రాత్రి అందరం బయలుదేరాం. వెళ్తున్నాం మొత్తానికి లైట్ హౌస్. లైట్ హౌస్ ఆఫ్ కోర్స్. సో రాత్రి 1:30కి లైట్ హౌస్కి వచ్చామాట చూడడానికి. సో మొత్తం అంతా ఫాగీ నైట్. ఇట్స్ బ్యూటిఫుల్. భలే ఉంది కెమెరాలో. శ్రీ ఆంజనేయం. ఈ పోలీస్ ఉన్నారా? అందుకోసం పోలీస్. బ్రో ఈ బీచ్ పేరు ఏం చెప్పాలి? ఈ బీచ్ పేరు కాకినాడ బీచ్. ఉప్పాడ అలా ప్లేస్ ఏమి లేదా? చాలా లోపలికి వెళ్ళాలి. ఓహో, ఉప్పాడు కాదు. లోపలికి వెళ్ళకండి. ఇలా రాత్రి 2 గంటలకి స్పెషల్ పర్మిషన్ తీసుకొని కాకినాడ బీచ్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఫాగీ నైట్లో. సో ఇది 4 days ఈవెంట్స్ మొత్తం భోగినాడు, సంక్రాంతి, కనుమ అన్నీ కలిపి పెట్టేసిన ఒకే వీడియోలోని. నెక్స్ట్ వీడియోలో మీకు అత్యద్భుతమైన ఆంధ్రప్రదేశ్ ఫెస్టివల్ ప్రబల తీర్థం అయితే చూపిస్తాం. ఓకేనా? అది నెక్స్ట్ వీడియో. ఇదిగోండి.